హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. ఇప్పుడు మనం కొన్ని జిల్లాల్లో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు గుంటూరు జిల్లా నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కింద ఫిల్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి లాస్ట్ డేటు మార్చి 18, 2025 అండి. ఫిజికల్గా కానీ లేదా బై రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్ పంపించవచ్చు. మీరు అప్లికేషన్ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి కేర్ ఆఫ్ DCHS, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మెయిన్ రోడ్, గుంటూరు. ఈ అడ్రస్కి అయితే మీరు పంపాల్సి ఉంటుందండి. పోస్టుల విషయానికి వస్తే డెంటల్ టెక్నీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, ఎలక్ట్రీషియన్ 2, కౌన్సిలర్ లేదా MSW గ్రేడ్ 2 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 13, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 3, ఇలా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అనేవి మొత్తం 30 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారండి, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇవి: MSW గ్రేడ్ 2 పోస్ట్కి BAలో సోషల్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్ట్కి 10th క్లాస్ చేసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి DMLT ఆర్ డిగ్రీలో MLT చేసి ఉండాలండి. వొకేషనల్ కోర్స్ ఇది 1 year కోర్స్ అనేది చేసి ఉన్న ఎలిజిబుల్ అవుతారు. డెంటల్ టెక్నీషియన్కు ఇంటర్మీడియట్ చదివి ఉండి దానికి డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఈ 3 పోస్టులు వచ్చేసి మనకు 10th బేసిక్ పైన ఇవ్వడం జరిగిందండి. ఏజ్ వచ్చేసి మనకు 42 years వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు UPI పిన్ ద్వారా మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఆన్లైన్లో ఫీ పే చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ అప్లికేషన్తో పాటు యాడ్ చేయాల్సి ఉంటుంది. OC క్యాండిడేట్కి వచ్చేసి 500, BC, SC, ST, EWS క్యాండిడేట్కి 300 ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ మార్క్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు సర్టిఫికేట్స్ని యాడ్ చేస్తే మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ గురించి చూద్దాం. పారామెడికల్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్ట్. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిక్ పైన ఫిల్ చేస్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ మార్చి 15 ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి రేడియోగ్రాఫర్ పోస్ట్కి వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ అనేది ఉండాలి. దాంతోపాటు రేడియాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, ప్లంబర్, అటెండర్ లాంటి పోస్టులకు అయితే 10th బేసిక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీజు విషయానికి వస్తే మనం ఫీజు వచ్చేసి DD తీయాలి. అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు. దీనికైతే DD తీయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్ వచ్చేసి ఫీజు 1000 రూపీస్ ఇచ్చారు. అవుట్సోర్సింగ్ పోస్టులకు వచ్చేసి 500 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. మీ సర్టిఫికేట్స్ అన్నిటినీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేస్తే మీకు వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని దీనికి 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాడ్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం కృష్ణా డిస్టిక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ చదివి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ బేసిక్ మీద పోస్టులు అనేటివి ఫిల్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ మార్చి 22 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్టులు అనేటివి బయోమెడికల్ ఇంజనీర్, దీనికి వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ ఇన్ బయోమెడికల్ ఇంజనీర్ చేసి ఉంటే దీనికి మంచి శాలరీ ఇచ్చారు. దీనికి వచ్చేసి 54,000 వరకు అయితే శాలరీ ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ MSW గ్రేడ్ 2 లేదా కౌన్సిలర్ పోస్ట్కి BAలో సోషల్ వర్క్ చేసి ఉండాలి, లేదంటే దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th బేసిక్ పైన కూడా ఉన్నాయి, ఇవి ఒకసారి గమనించుకోండి. దీనికి కూడా DD తీయాలి. OC క్యాండిడేట్స్కి వచ్చేసి 500 ఇచ్చారు. OC EWS SC ST BC క్యాండిడేట్స్కి 300 ఇచ్చారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదు. వీటికి కూడా సర్టిఫికెట్స్ అన్నిటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ చెక్ లిస్ట్ ఇచ్చారండి ప్రతి నోటిఫికేషన్లో. ఆ చెక్ లిస్ట్ని మీరు ఒకసారి ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఏ సర్టిఫికెట్స్ ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలనేది చూసుకుంటే మనకు సబ్మిట్ చేసే టైంలో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం శ్రీకాకుళం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు, మీరు ఒకసారి దాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని ఒకసారి కంప్లీట్గా చదువుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 15 ఇవ్వడం జరిగింది. ఇందులో థియేటర్ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆడియోమెట్రిషియన్, ప్లంబర్ ఇలాంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి కూడా ఫీజు DD తీయాల్సి ఉంటుంది. OC క్యాండిడేట్కి 250 రూపీస్ ఇచ్చారు. SC ST BC వాళ్ళకి అనేది ఫీజు అనేది లేదు. అన్ని వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఇలా ఉన్న వాటి మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని అన్నిటికీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.